ప్రజల పక్షం N95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మౌలిక వసతుల సమస్యల పరిష్కారం కోసం మదనపల్లె పట్టణంలో మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. టీడీపీలో చేరిన మున్సిపల్ చైర్మన్ 12 మంది వైసీపీ కౌన్సిలర్లు. పెద్దిరెడ్డి కుటుంబానికి భారీ షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేతలు. బీకేపల్లి రెవెన్యూ విలేజ్ లో కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జా, పట్టించుకొని రెవెన్యూ అధికారులు. భార్యను హత్య చేసిన ముద్దాయిని అరెస్ట్ చేసిన మదనపల్లి రూరల్ పోలీసులు. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, మౌలిక వసతుల సమస్యల సత్వర పరిష్కారం కోసం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గురువారం వార్డు బాట చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ ప్రేమిలతో కలిసి ఇందిరానగర్ లో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందిరానగర్లోని మున్సిపల్ పాఠశాలల్లో పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇందిరానగర్లో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ప్రజల ద్వారా తెలుసుకున్నారు. త్రాగునీటి సమస్య పరిష్కారానికి 2 రోజులు గడువిచ్చి సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. అనంతరం కొరవ సంఘం ఆధ్వర్యంలో టీవీ ఛానల్ అధినేత వల్లిగట్ల రెడ్డప్ప ఆధ్వర్యంలో కొరవంక ఎంపీటీసీ బెళ్లే రెడ్డి ప్రసాద్ స్వగృహంలో గజమాలతో సత్కరించి వ్యవసాయ మార్కెట్ కమిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మార్కెట్ కమిటీ కార్యాలయంలో జరిగిన సమీక్షలో సెక్రటరీని ఆదేశించారు. రైతుల కోసం విశ్రాంతి భవనాన్ని సిద్ధం చేయాలని, త్రాగునీటి వసతిని కల్పించాలని, మరుగుదొడ్లను శుభ్రపరచాలని తెలిపారు. వీటి కళాశాల ఉద్యోగస్తుల చర్యలను చేపట్టాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మార్పూరి గాంధీ, రామకృష్ణ ఆచారి, మాజీ కౌన్సిలర్లు రాధా, పులి మహాలక్ష్మి, మైనార్టీ నాయకులు ఎస్ఏ మస్తాన్, కప్పల శ్రీరాములు, రంగస్వామి నాయుడు, శేష చలపతి నాయుడు, పెరవలి మధు, సంషీర్, రాజేష్, గిరీష్, మేజారి మురళి, రామ్మూర్తి నాయుడు, కమలమరి కృష్ణ, పురుషోత్తం, ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, జేసీపీ వేణు, జేసీబీ ఈశ్వర్ నాయుడు, జేసీబీ మధు, నక్కలదిన్నె సీనా నాయక్, మాజీ సర్పంచ్ మోహన్, శ్రీరామ వినోద్, జాఫర్, ఎంవీఓ ప్రభాకర్ రెడ్డి, తాలూకా సిఐ శేఖర్, జయరాం రెడ్డి, జయరాం నాయుడు, వెంకటరమణ యాదవ్, పూలకుంట్ల హరి, బాలు, రెడ్డి రాయల్, చలపతి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మదనపల్లి టొమాటో మార్కెట్ యార్డ్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ సమస్యలు తాండవమాడుతున్నాయి. నీటి ఇక్కడ కూడా లేదు. వాష్రూమ్స్కి వాటర్ ఫెసిలిటీ కానీ మంచి వాష్రూమ్స్ కూడా లేదు. దాన్ని కూడా యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తున్నారు. ఇవే కాకుండా శానిటేషన్ పూర్తిగా అసౌకర్యంగా ఉంది. ఇవే కాకుండా చాలా సమస్యలతో ఉండాలి. తప్పకుండా సెక్రటరీకి చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితులు ఇవన్నీ స్ట్రీమ్లైన్ చేసి ఒక వారం రోజుల్లో లోపల వసతులు కల్పించాలి. అవే కాకుండా వెనక భాగంలో ఉన్న మండీలు ముందు భాగానికి వచ్చేయడం జరిగింది. ఆ ముందు వచ్చేయడం ద్వారా దానివల్ల మొత్తం రోడ్ బ్లాక్ అయిపోతూ ఉంది. చాలా అసౌకర్యంగా ఉంది. దానికోసం లేకుండా దానికి స్ట్రీమ్లైన్ చేస్తూ సౌకర్యాలు వచ్చేటట్టుగా చేస్తాం. ఇదే కాకుండా ట్రాన్స్పోర్టేషన్ లారీలకు, మండీ ఓనర్లకు కొంచెం వివాదం ఉంది. దానికి కూడా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, అదేవిధంగా ఇక్కడున్న సెక్రటరీ గారు, నేను అందరూ కూర్చొని దాన్ని పరిష్కార మార్గంలో పెడతాము. ఓవరాల్ మన కాన్సెప్ట్ ఒకటే, అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ రైతుల కోసం, ఇది టమాటా మార్కెట్ రైతుల కోసం. రైతుల రెస్ట్ రూమ్ కూడా బాగలేదు. అందువల్ల తక్షణం రైతుల రెస్ట్ రూమ్కి ఏసీలు తగ్గించి దానికి రెస్ట్ రూమ్ మొత్తం కింద భాగం అంతా రెస్ట్ తీసుకునేటట్టుగా అక్కడ నీళ్ళ వసతి కల్పిస్తూ వాళ్ళకు ఒక చిన్న డైనింగ్ కూడా సౌకర్యం కల్పించాలా. ఏదైనా వాళ్ళ ఇంటి నుంచి భోజనాలు తెచ్చుకుంటే కూర్చొని తినేటట్టుగా పూర్తిగా రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని చెప్పి సంబంధిత సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళ జేడీ గారు ఇంకా ఎవరున్నారో వాళ్ళ టాప్ ఆఫీసర్ పిలిపించి ఒకసారి వాళ్ళ సమక్షంలో మొత్తం యార్డ్ అంతా సందర్శించి సమస్యలన్నీ పరిష్కార మార్గంలో పెట్టడానికి పూర్తిగా ప్రయత్నం బాధ్యతగా చేస్తామని చెప్పి ఇందిరానగర్ జస్ట్ ఒక 100 ఇండ్లకే తిరిగాము. ఒక్క 100 ఇండ్లకు తిరిగితేనే వాటర్ సమస్య, అది శానిటేషన్, పలు సమస్యలు చాలా ఉన్నాయి. పట్టణంలో 10 సంవత్సరాలు మదనపల్లికి చేసింది ఏమీ లేదు వైఎస్ఆర్. చాలా బాధాకరం. నీటి వసతి, మినిమం వసతి, అది కూడా మనం నీలేకపోయినామంటే ఎంత మాత్రం అడ్మినిస్ట్రేషన్ జరిగిందో చూసుకోవాలి. అర్థమైందా? దీనికోసం ఇప్పుడు మాత్రం ఇప్పుడే ఒక బోర్ ఏదో
కొత్త మోటార్ ఇన్స్టాల్ చేశారు. తప్పకుండా ఇంకా దానికి ఏం కొలను పూర్తిగా ఇంకొక బోర్ వేసి వాటర్ సప్లై వచ్చి 8 రోజులు 9 రోజులు 10 రోజులు ఉండాలి. అట్లా లేదు, ప్రతి 3వ రోజు వాటర్ ఇవ్వాలి. ఆల్టర్నేట్ డేలో ప్రతి 3వ రోజు వాటర్ ఇవ్వాలి. ఇది కాన్సెప్ట్. ఎక్కడ కూడా కానీ దానికి ఇది చేసేదానికి లేదు. స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఇంకా ఎక్కడ కూడా డిపార్ట్మెంట్లో అసలు ఎట్లా ఉందంటే మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంది, పళ్ళు తీసేసిన పులి ఉన్నట్లుంది. అలా డబ్బు అంతా గవర్నమెంట్ జగనన్న వాళ్ళ మేజర్ కోడ్లో అబ్జర్వ్ చేసుకున్నారు. అడ్మినిస్ట్రేషన్ ఎట్లా జరుగుతుంది? కమిషనర్ దగ్గర 10 లక్షల డబ్బులు లేవు. ఇదే వ్యవస్థ నడిపేది. చీ వ్యవస్థ నడపాలంటే కన్సర్న్ అధికారుల దగ్గర డబ్బు ఉండాలి. వాళ్ళ దగ్గర బీపీఎస్ఎల్ఆర్ఎస్ డబ్బులు మీరు ఎందుకు తీసుకుంటారు? ప్రభుత్వం ఆడ కూడా చాలా పెద్ద తప్పు. జనరల్ ఫండ్స్ కూడా డబ్బులు లేవు, అది కూడా ప్రభుత్వ ఖజానా, అదేమి రాష్ట్ర ఖజానాలో ఉందండి. దానికి తెలియదు సిఎఫ్ఎంఎస్ అని ఒక కమిటీ ఉందండి, ఒక టీం ఉందండి. ఏంది ఇది? అసలు కొన్ని ఇష్యూస్ వచ్చి గ్రీన్ ఛానల్లో వస్తాయి. ఫైనాన్స్ నడిపే విధానం చెప్తున్నారు. రాష్ట్రంలో ఆ రోజు మేము ఎమ్మెల్యేలుగా పనిచేసినప్పుడు కొన్ని ఏదైతే శాలరీస్ ఉన్నాయి, పెన్షన్స్ ఉన్నాయి, పబ్లిక్ పెన్షన్స్ ఉన్నాయి, ఇవి ఎవరి ఆమోదం అవసరం లేదు. 29వ తేదీ బిల్ రేజ్ అయితే అది ఆటోమేటిక్ అకౌంట్స్కి వెళ్ళిపోతాయి. ఇది లేకుండా మొత్తం సర్వనాశనం చేసేసారు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కుప్పంలో ఎక్కడ ఎంత అప్పు ఉంది మేమే తెలుసుకోలేకపోతున్నాము, ఎంత లోతు ఉందో, ఎక్కడి వరకు వెళ్ళింది అప్పు స్థాయి అనేది భయపడుతున్నారు. ఇది చాలా తప్పు. ఇది పాలన విధానం కాదు. తప్పకుండా దీనికి స్ట్రీమ్ లైన్ చేస్తూ మదనపల్లికి ఒక మహర్దశ తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి పనిచేస్తున్నాం. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎన్ని కష్టాలు వస్తే కూడా మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజల వెంట నేను ఉంటాను. నా బాధ్యతని మరొకసారి తెలియజేస్తూ అధికారులు కూడా మంచిగా సహకరిస్తున్నారు. ఎవరు సహకరించలేదు వాళ్ళకి ఇష్టం, వాళ్ళ ప్లేస్మెంట్ ఎక్కడైనా ఉంటుంది. నాతో ఉన్న అధికారులు బాధ్యతగా పనిచేస్తున్న అధికారులు తప్పకుండా నా దగ్గర ప్రత్యేక స్థానం కూడా ఉంటుంది. పెద్దలు అన్న వల్లిగట్ల రెడ్డప్పన్న గారు, వాస్తవం చెప్పాలంటే అన్నది ఒక సొంత ఛానల్ ఉంది. రోడ్ నెంబర్ 12లో నేను కూడా చూశాను. వెళ్ళి చాలా మంచి ఛానల్. ఇదే కాకుండా బీసీ నాయకులు, మదనపల్లికి బీసీల ఎదుగుదలనే మా బాధ్యత, ఎస్సీల ఎదుగుదలనే మా బాధ్యత. వాళ్ళందరూ అన్ని విధాలుగా మదనపల్లిలో వాళ్ళ జీవితాలు వెలుగు రావాలని చెప్పి మనం అన్ని విధాలుగా పార్టీ సిద్ధాంతం కూడా అదే. కాపు, బలిజ సామాజిక వర్గం ఇవన్నీ మెజారిటీ కమ్యూనిటీస్కి డౌన్ ట్రాడన్లో ఉన్నారు. ఇక్కడ అభివృద్ధి లేదు, కొంతమంది అభివృద్ధి చెందాలి. వీళ్ళకు కూడా మనం తోడుగా తీసుకొని కలిసి నడవడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి సవినీగా తెలియజేస్తూ రెడ్డప్పన్న గారు మదనపల్లి వచ్చారు. ఈ సందర్భంగా మనం కలవడం జరిగింది. చాలా సంతోషం అన్న రావడం. థ్యాంక్ కురబలకోట మండలం మేకలవారిపల్లి గ్రామం పిచ్చమండ్లపల్లికి చెందిన టెట్టు లక్ష్మారెడ్డి తన భార్య రమణమ్మ 45 సంవత్సరాలు చెడు వ్యసనాలకు బానిసై భార్యపై అనుమానం తాగి వచ్చి తన భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. ఈ నెల 21వ తేదీ ఇంట్లో 4 కోళ్లు చనిపోయిన విషయం తనకు చెప్పలేదని కోపంతో తన భార్యను అనుకున్న పథకం ప్రకారం భార్య నిద్రమత్తులో ఉండగా తన ఇంట్లో ఉన్న మచ్చ కొడవలిని తీసుకుని భార్యను తలపై అతి కిరాతకంగా నరికి చంపినట్లు మదనపల్లె డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఏ సద్గురు, ముదివేడు ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి, 2 టౌన్ సీఏ యువరాజ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మీకు అందరికీ తెలుసు, మనకు ఈ నెల 22వ తేదీ తెల్లవారు నుండి అర్ధరాత్రి సుమారు 12:30 ప్రాంతంలో మేకలవారిపల్లి గ్రామం పిచ్చావాళ్ళ పంచాయతీ ముదివేడి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక హత్య జరిగింది. అందులో రమణమ్మ అనే ఆమె 45 సంవత్సరాలు సొంతం స్వయం భర్త లక్ష్మీరెడ్డి హత్య చేయడం జరిగింది. దాని మీద ముదివేడి పోలీస్ స్టేషన్లో 83/2000
24/24 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసులో లక్ష్మీరెడ్డి తన భార్యను, అంటే ఈ లక్ష్మీరెడ్డి మొదటి నుంచి కొన్ని తాగుడు దీంతో కొన్ని వ్యసనాలు గురైపోయినాడు. ప్రతి చిన్న విషయానికి తన భార్య పెద్దమ్మతో గొడవపడేవాడు, కొట్టేవాడు, తిట్టేవాడు, హింసించేవాడు. పైగా వీటన్నిటి తోడు మళ్ళీ భార్య ప్రవర్తన కూడా అనుమానం ఉంది. ఈ క్రమంలో కొన్ని రోజుల కిందట, అంటే హత్యకు ఒక 2-3 రోజుల కిందట వీళ్ళు కొన్ని కోళ్ళు సాగుతూ ఉంటారు. కోళ్ళు కొన్ని ఒక 3-4 చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన విషయం కూడా తనకు చెప్పలేదని చెప్పేసి 22వ తేదీ రాత్రి తాగిచ్చి ఆయన గొడవ పడినాడు. ఆ గొడవ పడిన విషయంలో ఆమె ఆ కోళ్ళ విషయం చెప్పలేదని గొడవపడి ఇంట్లో ఉన్నటువంటి ఒక కత్తి మచ్చగా తింటారు. దాన్ని తీసుకొని తల మీద, శరీరం మీద విచక్షణ రహితంగా నడిపి హత్య చేయడం జరిగింది. ఈ హత్య విషయాన్ని ముదిరికొని పట్టణంలోని నెహ్రూ బజార్లో నడివీధి గంగమ్మ జాతర వైభవంగా జరిగింది. 3 ఏళ్లకు ఒకసారి జరిగే నడివీధి గంగమ్మ జాతరకు దేవలం వీధి, ఈశ్వరమ్మ కాలనీ, బుగ్గు కావల, కమ్మ వీధి తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈ జాతరను ఘనంగా నిర్వహించారు. బుధవారం రాత్రి అమ్మవారిని దర్శించుకున్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషకు మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెండ్ల విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, అమ్మవారి భక్తులు పాల్గొన్నారు. దాదాపు 300 సంవత్సరాల ఆనవాయితీ మదనపల్లిలో మొట్టమొదట గంగమ్మ జాతర ఇక్కడ నుంచే మొదలుపెట్టారు. మదనపల్లి పూర్వీకులు, మదనపల్లి పెద్దలు ఈ నడివీధి గంగమ్మ జాతరకు పండుగలాగా జరుపుకోవడం ఒక ఆనవాయితీ. ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు తెలుపుకుంటూ రేపు వచ్చే సంవత్సరం లోపల మనమందరూ ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో మీ పిల్లల జీవితాలు వెలుగు నింపుకుంటూ అన్ని విధాలుగా మదనపల్లి మండలం బీకేపల్లి రెవెన్యూ పంచాయతీ 10వ లెటర్లో 2.45 ఎకరాల గయాల భూమి ఉన్నప్పటికీ ఈ భూమి రోజు రోజుకి భూకబ్జా పెరుగుతుంది. ఈ 20 ఎకరాల గయాల భూమిని 516, 517 సర్వే నెంబర్లను సబ్ డివిజన్ చేశారు. 517 సర్వే నెంబర్లో 2.15 ఎకరాలు వంక పరంబోకు ఉంటే వంకను మొత్తం కొంతమంది భూ కబ్జాదారులు 2-3 కుంటాల చొప్పున భూమిని ఆక్రమించడం, పునాదులు నిర్మించడం, లక్షల రూపాయలకు విక్రయించడం, డబ్బులు దున్నుకుంటున్నారని అన్నారు. కోతవేటు దూరంలో సచివాలయంలో ఉందని, కబ్జా జరుగుతున్న పక్కనే సచివాలయం అధికారులు రోజు తిరుగుతున్నా ఒక్క అధికారి కూడా పట్టించుకున్న పరిస్థితి లేదన్నారు. ఇదే ప్రాంతంలో నివసిస్తున్న స్థానికులు భూ ఆక్రమణలు వ్యతిరేకిస్తూ భూ కబ్జాదారులు స్థానికులను బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ ప్రాంతంలో భూ కబ్జాదారుల ఆగడాలు మితిమీరిపోయాయని, ప్రశ్నించే వారిపైన దాడులకు దిగే స్థాయికి భూ కబ్జాదారులు బరి తెగిస్తున్నారని అన్నారు. ఎప్పటికైనా స్థానిక ఎంఆర్ఓ గారు స్పందించి 10వ లెటర్లో ఉన్న 20.45 ఎకరాల భూమిని సర్వే నిర్వహించి అక్రమ కట్టడాలను తొలగించి కబ్జాదారులపైన క్రిమినల్ కేసులు నమోదు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, స్థానికులు అంజీ, సురేంద్ర, ప్రసాద్, మల్లి తదితరులు ఉన్నారు. బీకేపల్లి రెవెన్యూ పంచాయతీలో 10వ లెటర్లో 20 ఎకరాల 45 సెంట్లు గయాల భూమి ఉంది. ఆ భూమి ఈ ప్రాంతంలోనే కొంత వంకలుండాయి, వాగులుండాయి, ఎంటీ ప్లేస్ కూడా ఉంది. గత కొద్ది రోజులుగా ఖాళీగా ఉన్నటువంటి గయాల్లో 516, 517 సర్వే నెంబర్ని సబ్ డివిజన్ చేస్తే 517 సర్వే నెంబర్లో 2 ఎకరాల 15 సెంట్లు వంక కాల ఉంది. కానీ ఈరోజు ఇక్కడ చూస్తే దాదాపు 2 కుంట్లు, 3 కుంట్లలో పెద్ద పెద్ద ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ ఇండ్ల నిర్మాణాలకి ఏ ఎంఆర్ఓ గారు పట్టాలు ఇచ్చారో మాకు తెలియదు. గయాల భూమికి ఏ విధంగా పట్టాలు ఇచ్చారో, వంకలకి ఏ విధంగా పట్టాలు ఇచ్చారో అర్థం కాదు. ఈరోజు జగనన్న కాలనీల పేరుతో దాదాపు 5 సంవత్సరాలు గత ప్రభుత్వం ఊరికి దూరంగా 10 కిలోమీటర్ల దూరంలో 1.5 సెంట్ ఇస్తే కోట్ల విలువ చేసేటువంటి భూమి ఈ ప్రాంతంలో 40 లక్షల రూపాయలు ఒక కుంట పోతుంది. పక్కనే కమర్షియల్ వెంచర్ కూడా వేశారు. ఆ కమర్షియల్ వెంచర్ పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని కోళ్లబైలు పంచాయతీలో దాదాపు డీకేటీ భూములు అనేవి చాలా ఉన్నాయి. అది ఏమైనా అంటే ఈరోజు వంకలు కానీ ఏమైనా పరంబోలు భూములు ఉన్నా కూడా దానిలో గునాదులు వేసేయడము, ఎట్లంటే అట్లా యథేచ్ఛగా ఈ భూ కబ్జాదారులు ఎట్లంటే అట్లా కట్టేయడము, లక్షల రూపాయలకు అమ్ముకొని వెళ్ళిపోవడము, ఎట్లంటే అట్లా చేస్తా అన్నారు.
ఈ ఎంఆర్ఓలు కానీ విఆర్ఓలు కానీ ఏం చేస్తారేమో తిరుగుతానే ఉంటారు. ఇదే మదనపల్లి గ్రామీణ మండల పోతబోలు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గురువారం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా పుస్తకాలను పంపిణీ చేశారు. ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. 5వ తరగతి వరకు చదువుకుంటున్న పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే ఉచిత పుస్తకాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జీకే రమణ, ఎస్సీసెల్ నాయకులు పోతబోలు సుధాకర్, వెంకటేష్, రామ్మూర్తి నాయుడు, బిల్డర్ రామకృష్ణ, బాలు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన మీ అందరికీ అన్న ముఖ్యంగా నాకు ఎప్పటికొక 10 సార్లు కలిశాడు. అన్న బుక్స్ పంపిణీ ఉంది అన్న, ఎప్పుడు వస్తావన్నా నేను రావాలని ఇంకా రోజుకి ఇట్లా లేట్ అవుతానే వచ్చింది, క్షమించాలా, ఏమనుకోవద్దని కోరుతున్నాను. కాకపోతే నా అభిలాష కూడా నేను ప్రతిరోజు ఒక గ్రామం తిరగాలి, ప్రతిరోజు ఒక ఊరు వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు చూడాలా, వాటి పరిష్కార మార్గంలో పెట్టాలా, ఇంకా బెటర్ అడ్మినిస్ట్రేషన్ చేయాలా, ఇంకా మీకు పాలన మీ దగ్గరికి రావాలా, మీకు అనుకునేటట్టుగా అన్ని అందుబాటులో రావాలా, ఆ విధంగా పనిచేయాలని చెప్పి ఒక ధ్యేయంతో పనిచేస్తున్నాము. తప్పకుండా మీరందరూ పెద్దలు ఆశీర్వదించాలని చెప్పి ఇంకా మంచి పరిపాలన రావాలని చెప్పి మీరు కోరుకోవాలా. వాస్తవం చెప్పాలంటే రాష్ట్ర పరిస్థితి బాగలేదు. రాష్ట్ర ఖజానా ఖాళీ చేసేసారు జగనన్న. ఎంత డబ్బులు ఎక్కడ పోయినాయో ఆయనకే తెలియదు, ఎట్లా అప్పులు ఎట్లా తీసుకున్నాడో ఆయనకు తెలియదు. పరిపాలన దక్షత చేసే మార్గంలో చేయలేదు. ఒకటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎట్లా నడపాలని చూశారు. ఆయన ముఖ్యమంత్రి పోయిన తర్వాత అసెంబ్లీలో వచ్చి పుంగనూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మున్సిపల్ చైర్మన్ అలీం బాషాతో సహా 12 మంది వైసీపీ కౌన్సిలర్లు గురువారం పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రొంపిచెర్లలో చెల్లా రామచంద్రారెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన వైసీపీ చైర్మన్, కౌన్సిలర్లు రామచంద్రారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. వైసీపీ చైర్మన్ టీడీపీలో చేరికతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్ తగిలింది. ఈ సందర్భంగా చెల్ల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఇకపై పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఆటలు సాగవని, తండ్రి కొడుకులు ఎంత మోసం చేశారో ప్రజలకు తెలిసిందని, కుటుంబ పరిపాలన సాగిస్తూ వ్యవస్థలను నాశనం చేశారని, పుంగనూరులో ఒక పార్టీతో ఢిల్లీలో మరో పార్టీతో అంటకేగడం పెద్దిరెడ్డికే సాగుతుందని అన్నారు. ఎన్నికల ముందు మైనార్టీలు బీజేపీ పార్టీకి ఓట్లు వేయొద్దని తండ్రి కొడుకులు ప్రచారం చేసి 10 రోజుల్లోనే బీజేపీకి మద్దతు ప్రకటించడం ప్రజలందరూ గమనించాల్సిన విషయమని అన్నారు. అబద్ధాలు చెప్పి పొంగనూరు ప్రజలను, మున్సిపల్ చైర్మన్ను, కౌన్సిలర్లను మోసం చేసిన ఘనత పెద్దిరెడ్డి ఫ్యామిలీకి దక్కుతుందని అన్నారు. వైసీపీ పాలనలో విసిగిపోయిన ప్రజలు తెలుగుదేశానికి బ్రహ్మరథం పట్టారని, పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఆగడాలను భరించలేక వైసీపీ చైర్మన్, కౌన్సిలర్లు తేదేపా తీర్థం పుచ్చుకున్నారని చెల్లా రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. పవర్లు ఇచ్చినారు కానీ అధికారం అంతా వాళ్ళు పెట్టుకొని పూర్తిగా విచ్ఛిన్నం చేసి రాజకీయమంతా వాళ్ళు ఈ రాష్ట్రంలో కాదు, ఈ జిల్లాలో కాదు, వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తున్న వ్యవస్థ అంతా కూడా మీరందరూ గమనించినారు. అదే మాదిరి కూడా ఈరోజు పుంగనూరు మున్సిపాలిటీలో కూడా ఎంతో చేయాలని చెప్పి ఇక్కడుండే చైర్మన్ అవుతేనేమి, కౌన్సిలర్లు అవుతేనేమి చాలా వరకు పోరాడారు. అయినా వాళ్ళ పోరాటమే వాళ్ళ ముందర ఎలాంటి పరిస్థితుల్లో లెక్క చేయని పరిస్థితికి అయిపోయింది. ఎందుకంటే పుంగనూరులో ఒకటి చెప్తారు, ఢిల్లీలో ఒకటి చెప్తారు. నిన్నటి వరకు ఈ ఎంపీ మైనార్టీస్ మనమంతా బీజేపీకి వ్యతిరేకతము, మైనార్టీస్కి ఓట్లు వేయద్దండి, మైనార్టీస్ బీజేపీకి ఓట్లు వేయద్దని చెప్పిన పెద్ద మనిషి ఇక్కడ ఒక మాట చెప్పి 10 రోజుల్లోనే ఈ రోజు బీజేపీకి మళ్ళా పార్లమెంట్ లో, లోక్సభ సపోర్ట్ చేస్తారంటే ఎవరికి మోసం చేస్తాడో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు నిన్నటి వరకు 10 రోజుల వరకు పుంగనూరులో చెప్పింది ఏంది మైనార్టీస్ కు, ఈ రోజు నువ్వు ఈ మాట కట్టుబడకుండా అంత దారుణంగా పచ్చి అబద్ధాలు చెప్పి ఇక్కడ నిన్ను నమ్మి ఈ చైర్మన్ లోతేనేమి, కౌన్సిలర్ లోతేనేమి, నాయకుల మధ్య ఓట్లు వేసిన వాళ్ళు ఈరోజు మన వైఎస్ఆర్సీపీ మున్సిపల్ చైర్మన్, మేము 11 మంది కౌన్సిలర్లు మొదటగా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తా ఉన్నాము. అలాగే తెలుగుదేశం పార్టీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మన పుంగనూరు నియోజకవర్గం చెల్లాబాబు అన్న ఆధ్వర్యంలో టీడీపీలో అందరూ చేరబోతున్నాం. ఎందుకంటే పుంగనూరులో ఇన్నేళ్ళు రూలింగ్ యాదవ్ వస్తే అది పుంగనూరులో వచ్చేది కాదు.
అలాంటిది పోయినసారి వచ్చింది. కానీ అభివృద్ధిలో ఎలాంటి అనేది ప్రజలకు తెలుసు. ఇప్పుడు పెద్దలు అడిగినారు, మీరేమన్నా పార్టీ షెడ్యూల్ కోసం వస్తున్నారా, ఏమన్నా ఇక్కడ సేఫ్టీ కోసం వస్తున్నారా అని. మేము ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు కూడా రోడ్డు షీటర్లు కాదు, కేసులు కూడా ఏం లేవు. అందరూ ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో కంటి పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లిలోని డాక్టర్ అగర్వాల్ కంటి వైద్య హాస్పిటల్ సిబ్బంది వారు కళాశాలలోని అధ్యాపకులకు మరియు విద్యార్థులకు ఈ పరీక్షలను నిర్వహించారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మనం ఏ పని చేయాలన్నా మన కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. కంప్యూటర్ల ముందు గంటల కొద్దీ కూర్చుని ఉద్యోగాలు చేసే వారికే కంటి సమస్యలు వస్తుంటాయని చాలా మంది భావిస్తారు. అయితే కాలుష్యం, ఆహారపు అలవాట్లు, ఇతర అనారోగ్యాలు కూడా కంటి ఆరోగ్యంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతాయని ఆయన అన్నారు. ఏడాదికి ఒకసారి ఖచ్చితంగా కంటి ఆరోగ్యం ఎలా ఉందో చెక్ చేయించుకోవాలని, కానీ మనలో చాలా మందికి అసలు ఆ ధ్యాసే ఉండదని అన్నారు. పెద్ద వ్యాధులు బాగా ముదిరితే తప్ప బయటకు తెలియవు. అయితే పరీక్షల ద్వారా ముందుగానే వీటిని గుర్తిస్తే చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. అందుకే ఆరోగ్యవంతమైన కళ్ళ కోసం రెగ్యులర్ చెకప్ అవసరమని అన్నారు. పాలకూర, డ్రై ఫ్రూట్స్, నారింజ, చిలకడదుంప, పొద్దుతిరుగుడు విత్తనాలు, క్యారెట్ రసం వంటి ఆహారాల ద్వారా మన కంటికి సంబంధించిన అనేక రకాల వ్యాధులను న్యాయం చేయడంలో సహాయపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తులసిరామ్ నాయుడు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం N95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.